తీసుకున్నావు, కట్టుకుంటా రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నావా? రిన్యూవల్ చేసుకుంటా వస్తున్నా, లేపుకుంటా వస్తున్నా అని చేస్తున్నా సార్. ఏ బ్యాంక్ ఇది? యూనియన్ ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంకు. కాదు అని చెప్తారు ఇప్పుడు నీకు? కాదు అంటారు, మళ్ళా చూద్దాము అంటారు. ఆమె ఏమంటుందంటే ఇంకోటి నువ్వు రేషన్ కార్డు తీసుకురాపో అనేసి రేషన్ కార్డు తీసుకుపోయి ఇచ్చిన సార్. అచ్చా. అయితే ఒక వారం 10 రోజులు ఆగండి మీరు. కొత్తగా ఇంకొక గైడ్ లైన్స్ వస్తాయి, దాంట్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక విడత ఉన్నదని చెప్తారు, లేదని చెప్తలేరు. ఇంకో విడత చేస్తామంటారు. ఒక 5,000 కోట్లు రిజర్వ్ చేసి పెట్టినామని చెప్పి రాలే. అందులో మనకు ఉంటే అయిపోతుంది అన్న. వెయిట్ చేద్దాం. ఇది ఇంకోటిసారి పెన్షన్లది కూడా ఆగమవుతుంది సార్. ఏ పెన్షన్లు? పెన్షన్లు సార్ ఇప్పుడు ఈ 4,000 పెన్షన్ ఇస్తామని అంటారు కదా సార్. 2,000 చేస్తామన్నారు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. 9 నెలలు బాకీ ఉన్నారు. ఏమో సార్ ఇది ఇట్లా ఇది పెద్ద ప్రాబ్లం. ముసలోళ్ళు చచ్చిపోతారు సార్, 3 ముసలోళ్ళు చచ్చిపోయారు సార్ మా ఊళ్ళో. అయ్యో, నిన్న మొన్ననే చచ్చిపోయారు సార్. ఒకనెంకోడు వాళ్ళ కొడుకులు పట్టించుకుంటలేరు. ఆధారం 2,000 పెన్షన్ మీదే ఆధారం ఉండే సార్. ఇంకో 2,000 వస్తే కనీసం బతకడానికి ఆశ ఉంటుండే. ఇప్పుడు ఆ పెన్షన్ లేదు, ఈ పెన్షన్ లేదు, ఆగమై కదా. ఇప్పుడు 2,000 పెన్షన్ వస్తలేదా రెగ్యులర్ గా? ప్రాబ్లమ్స్ ఆగిపోయినాయా? ఆగిపోయినాయి కదా సార్. అట్లా కాదు, గ్రామాలలో తీసుకుంటారు కదా అక్కడక్కడ. అంటే మొత్తానికి ఆపేసిరా, లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? లేట్ చేస్తురా? లేట్ చేస్తారు సార్, అసలేవు మాకైతే. సరే, నేను ఈ రైతుల రుణమాఫీ అయిపోయినాక వారం రోజుల తర్వాత మొత్తం ఇదే సబ్జెక్ట్ తెచ్చుకుంటా, ముస్లిం పెన్షన్ల మీద మాట్లాడదాం. ఇంకోటి సార్, మరి ఇప్పుడు ఇది మన రైతు భరోసా అని ఇప్పుడు అది వ్యవసాయంకు పెట్టుబడి సాయం కూడా లేదు కదా. అది కూడా వేయలేదు. అవును, అది కూడా వేయలేదు. 3 పైసలు వచ్చినాయి. అదే, అది కూడా మాట్లాడుతున్నాము. అది కూడా వేస్తలేరు. ఇప్పుడు ఇది ఏనికే లేక గీత దాకా వచ్చింది, లేక దమ్ముకు వచ్చింది. ఇక అది ఎప్పుడు వేస్తారని ఎదురు చూస్తారు. ఇంకా మస్తుగా చెప్పారు వీళ్ళు. స్కూటీ ఇస్తామన్నారు, తులం బంగారం అన్నారు. ఇంకా మస్తు హామీలు ఉన్నాయి సార్. ఏదో ఒకటి కొన్ని చెప్పి నిజాలు చెప్పాలి కానీ ఇది మోసం చేసుడు ప్రజలు. ఓట్లు పడాలి కదా అప్పుడు. మరి మనం కూడా ఆశపడి వేసినాం కదా, మనం ఆశపడి కూడా తప్పు అని చెప్తారు ఇప్పుడు వాళ్ళు. ఇన్ని ఇస్తుంది కదా అన్నట్టుగా వేసుడు అయింది కదా. వేసుడు అయింది. ఇంకోటి, మీరు ఏమైనా పుణ్యానికి వేసిరా, మీకు ఏదో వస్తుందని వేసిరా అన్నట్టు అయిపోతుంది ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే. అదే కదా సార్, అట్లా ఉన్నది. మనం అందుకే ఇవన్నీ ఎలక్షన్స్ అప్పుడు బాగా ఆలోచించాలి. మనం అప్పుడు ఆలోచించాం. ఎలక్షన్స్ అప్పుడు ఎవడైతే మనోడే కదా, మనకు తెలిసినోడు కదా, మనకు అవుతుంది కదా అని ఇట్లా ఆశపడతాం. ఒక్కటికి 2 సార్ ఎన్నో వందలు చెప్పబట్టి సార్. ఇల్లు తిరిగచ్చి గదవ పట్టుకున్నాడు, బొట్టు పెట్టి నీకు మాఫ్ అయిపోతా చూసుకో అంటే అది ఏమున్నదో లేదో తెలియదు కానీ మాఫ్ అయిపోతుంది అని చెప్పారు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు. ఆడవిళ్ళలకు బొట్టు పెట్టుడు, మాణిక్యాలు తిప్పుడు, కథలు, ఏమ దేశాలు. అయ్యో ఒక పండుగ చేసుకుంటేనే నయం. పండుగ కన్నా ఎక్క బుదిగిచ్చి గదవ బట్టి, గడ్డం బట్టి, చెంప బట్టి, ముద్ద అన్నట్టు చేసి పండుగలు పబ్బాలు చేసినట్టు చేస్తున్నారు. అయ్యో ఏం సరే సార్, ఇది పెద్ద షేర్ అయిపోయాయి రాజకీయం. అలా నమ్ముడు, మనం గుద్దచ్చుడు, ఓట్లు మనకు చేస్తారని ఆశపడితే ఇట్లా మళ్ళీ లాస్ట్ కు ఇట్లా చేసుడు. ఇది మంచిగా లేదు సార్. ఇది అప్పుడు మార్చాలి అన్న. నీయసంటోడు ఆలోచన చేయాలి, మార్చాలి. మనకు ఇది కాదు జీవితం, ఒక్కసారే బతుకుతాము, ఉన్నప్పుడు మంచిగా చేసుకోవాలి అని చెప్పి ఆలోచన మీ లాంటి వాళ్ళకి కలగాలి. మీరు ఇంకా 10 మందికి చెప్పాలి. భవిష్యత్తులో మంచి సమాజాన్ని మనం అందియాలి మన పిల్లలకి ఖచ్చితంగా. ఈ పిల్లలు పాడైపోతారు సార్. దయచేసి మీరు కూడా జర చేయండి. నాకు అర్థమవుతుంది. నేనేమంటున్నా, ఈ పిల్లలు ఖరాబ్ అవుతా ఉన్నారు, మనల్ని చూసి వాళ్ళు చెడిపోతా ఉన్నారు. ఇప్పుడు ఇట్లా ఉంటే ఇంకా ముందు ఇంకెట్లా అవుతుంది? ఈ మన తాతలు మనకు ఎంత మంచిగా ఇచ్చారో మనం కాపాడి ఇచ్చేయాలి మనం. అయ్యో మా తాతలు ఎల్లకాలం బతికేది లేదు. వెనకటి జొన్నలు పండించారు, గవర్నమెంట్ మీద ఆశపడలేరు సార్. నేనేమంటున్నా ప్రభుత్వం ఇలా మనల్ని ఈ ఉచితాలను ఇచ్చి మనకు తాగుడు నేర్పించి మనల్ని పండబెట్టి ఓట్లు గుద్దించుకొని వాడు గద్దెనెక్కి వాడు కోట్లు సంపాదించుకొని వాని మనమలకు మనం బాగా చేసుకుంటుండు. కానీ మనమల్ని నాశనం పడుతుండు అంటున్నా. మన పిల్లల్ని ఖరాబ్ చేస్తుండు. అడగలేదు కానీ మనం ఆశపడ్డాం. నేనేమంటున్నా, ఈ ఆశపడు బంద్ చేయాలి. మనం ఆశపడు బంద్ చేయాలి. మన కష్టం మీద మనం బతకాలి అని అనుకోవాలి. ఇంకోటి, ఎవడేమి ఇచ్చినా ఆశపడకపోతే మనకి ఇట్లా ఉండకపోతుండే ప్రభుత్వాలు. ఇవాళ ఈ సమస్య రాకపోతుండే మనకు. ఈ ప్రజలకు వచ్చి ఇవన్నీ ఆశలు చెప్పి ముషలు చెప్పి కథ అట్లా ఎప్పటి వరకు మనం ఆగమవుతున్నాం. గంతే. చేయండి సార్. ఓకే అన్న, మాట్లాడదాం తప్పకుండా. థ్యాంక్ యూ. హలో అన్న, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. అన్న చెప్పండి. నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా సార్. అన్న చెప్పండి.
అయితే మన ఇది రుణమాఫీది ఒక ఇట్లా 2,08,000 ఉంది సార్ మనది. ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలని చెప్తారు ఇప్పుడు వాళ్ళు. ఆ ఎక్స్ట్రా కట్టేసిన సార్, మంచి పని చేసినావు. వచ్చిందా మరి? ముందే కట్టేసిన, అయినా రాలేదు. అది మనది ఎవరు చెప్పారు నీకు కట్టమని? కట్టమని మన ఏయూ ఆఫీసర్ చెప్పిండు. చెప్పినప్పుడు ఎందుకు రాలేదని మరి బొడిగా విసుకపోయినావు పోయి? అరే ఇట్లా అడిగితే ఇక వాళ్ళు అడిగితే అగో ఎవరికి రాలేదు. ఇప్పుడు మరి కట్టమని నువ్వే చెప్పినావు కదా సార్ అని అనాలి కదా. 2 లక్షల పైన ఉన్న వాళ్ళది ఎవరికి రాలేదు. ఇప్పుడు అప్లికేషన్ ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అని అన్నాడు. నేనేమంటారు అన్న, బాధకు చెప్తున్నా నేను ఆ మాట. చాలా మంది రైతులు ఏడుస్తున్నారు. ₹1,00,000 అప్పు చేసి తెచ్చి అలా కడితే నాకు మాఫీ కాకపోయా, నేను అటు మిత్తి కట్టన్నా ఇటు కట్టన్నా అని భయపడుతురు, బాధపడుతురు. అందుకే ఆ కోపం వస్తుంది నాకు అధికారుల మీద. కట్టమని చెప్పినోడు మరి ఎందుకో మాఫీ చెప్పి చెప్తా. ఇప్పుడు 1,90,000 ఉంచిన ఇంకా మళ్ళా అందుకే వాళ్ళు ఏమి గైడ్ లైన్స్ ఇవ్వలే, ఏమి చెప్పలేరు. మన కట్టు ఒట్టిగా చెప్తున్నారు. మరి ఎప్పుడు ఇస్తారు? కట్టాలంటే ఏ బ్యాంక్ లో కట్టాలి? 2 బ్యాంకులలో రుణం ఉన్నోడు ఏ బ్యాంక్ కి మాఫీ చేస్తావు తెలవాలి కదా, మనకు లెక్క పత్రం ఉండాలిగా. అదే ఇప్పుడు దానికి బదులు 2 లక్షలు ఎత్తే అయిపోతుంది అన్న. అంతకుముందు కేసీఆర్ సార్ చేసినట్టు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే అంటున్నా. అందరు రైతుల పక్షాన అదే అడుగుతున్నా. నువ్వు చేస్తా అన్నది ఏదో నువ్వు అకౌంట్లో వేస్తే వాడు ఎట్లయినా చేసుకుంటారు కదా, ఏదైనా చేసుకుంటారు కదా. అదే అదే అన్న, ఇప్పుడు లోన్ కి అర్హత ఉంటేనే లోన్ వచ్చింది మనకు. మాఫీ కూడా అర్హత ఏమున్నది? వేసేస్తే నీకు 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే అది బ్యాంక్ కూడా చెప్తాడు, నువ్వు కట్టన్నా ఆపుకో అన్నా ఉంచుకోవాలని. నువ్వు వేసాక కదా మాట్లాడాల్సింది. బ్యాంక్ కూడా అన్నాడు అంతకుముందు కట్టనీకి పోతే బ్యాంక్ వాళ్ళు అంటారు ఇది ఆల్రెడీ డేటా వేయింది 2 నెలల క్రితమే, ఇప్పుడు కట్టినా ఏం ఇది నేను చెప్పేది ఇదే. ఇది ఎవ్వరని అర్థం చేసుకుర్రా. నేను వందలాది మంది రైతులకు, వేలాది మంది రైతులకు కాల్స్ తీసుకున్నప్పుడు చెప్తున్నా, అసలు బ్యాంకులకు కట్టమని చెప్పలేదు మనకు. మొదలు కడితే అవుతుందన్న గ్యారంటీ ఎవడు ఇవ్వలేడు మనకు. అందుకే కట్టుడు అనేది మనకు బాధ అవుతుంది. ఓపిక పట్టాలి. ఎందుకు కట్టిరు అని అడిగినాం. అయిన కట్టిన వాళ్ళకి ఒక్కాక అయిందేమో చెప్పు నాకు. ఎందుకు కాలే చెప్పాలా? 2 లక్షల పైన ₹1 ఉన్నా కాలేదు. ఎందుకు కాలే చెప్పాలా? ఎంపీ ఎలక్షన్స్ అయినాక వీళ్ళు బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు క్యాబినెట్, ముఖ్యమంత్రి. ఆ బ్యాంకుల ద్వారా 33 బ్యాంకుల నుంచి డేటా తెప్పించుకొని ఏం చెప్పారు అంటే, మీ దగ్గర లోన్లు ఉన్నటువంటి డేటా పంపిరని చెప్పి ఒక టైం ఫ్రేమ్ చెప్పింది. ఈ టైంలో ఉన్న లోన్లన్నీ ఇయ్యారు మాకని. వాళ్ళు 40 లక్షల అకౌంట్లు ఇచ్చారు రైతులై. 40 లక్షల మంది రైతుల అకౌంట్లు ఇచ్చారు ఇన్ని ఉన్నాయని. అయితే ఇక్కడ నేనేమంటా ఉన్నా అంటే, 4 నెలల కింద డేటా పోయినాక నేను మొన్న పైసలు కట్టిన డేటా ఎట్లా అప్డేట్ అవుతుంది, ఎట్లా అప్లోడ్ అవుతుంది అన్న పోర్టల్లో? కాదు కదా. అసలు మిస్టేక్ అలా జరిగింది. కట్టినా ఫాయిదా లేదు, కాలేదు. సరే, ఇప్పుడు కట్టినా ఫాయిదా లేదని బాధపడకంటే ఒక అవకాశం ఏమున్నదంటే, ఇప్పుడు ఎట్లా ఇస్తారు కదా, ఇక కట్టమని చెప్తారు కదా అందరికి, అప్పుడు ఉపయోగపడుతుంది. అంతేగాదు ముందర భవిష్యత్తులో ఇంకొక నెల 2 నెలల తర్వాత కట్టమని చెప్తారు కదా, ఇంత కట్టండి అని అందరికి. అదే అన్న, ఇంకొక అకౌంట్ మా వాళ్ళది ఏముందంటే, వాళ్ళది గట్ల 2 లక్షల పైన ఉంటే ఇద్దరం పోయే కట్టినాం. ఆయనకి ఏంటంటే మ్యారేజ్ అయింది, అన్నిట్లేమో అన్నింటి పేరు ఉన్నది. ఇప్పుడు మ్యారేజ్ అయిన పేరు ఉన్నది, ఇప్పుడు బ్యాంక్ లో కూడా అదే పేరు ఉన్నది. ఇప్పుడు రేషన్ కార్డు ఏమో వాళ్ళ అమ్మ ఇప్పుడు కొత్త రేషన్ కార్డు రాలే కదా అన్న, అవి 6 నెలలు ఏమవుతుంది. కరెక్టే నేను చెప్పినా కదా, రేషన్ కార్డు రాకపోతే ఆగిపోయినాయి ఇవన్నీ కూడా మాఫీలు. రేషన్ కార్డు కరెక్ట్ ఇచ్చుంటే అయిపోయేది కదా. అదే కానీ అన్న అట్లా ఫీజు అది తీసుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారు అన్న? ఇది ఇప్పుడు వెయిట్ చేయండి. ఎట్లాగూ ఇంకొక వారం 10 రోజులలో మనకు ఒక అవకాశం ఇస్తారట. ఏమి ఇస్తారనేది మనకు క్లారిటీ వస్తుంది. వచ్చేదాకా నా వార్తలు ఫాలో అయితే నేను డైలీ మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తా ఉంటా. ఏమొచ్చింది, ఏం చేయాలి, తొందర పోయి కట్టుకోవాలన్నా లేదా, ఎప్పుడు కట్టాలనేది డేట్ కంపల్సరీ చెప్తాను నేను. ఓకే అన్న, థ్యాంక్ యూ.